హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు అయితే మా ఇంట్లో ఒక స్పెషల్ అనమాట. అంటే మేము దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దేవుడి దగ్గరికి అయితే దర్గా దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్ళే ముందు మేము ప్రసాదంగా స్వామివారికి ఇంకా మలీజ్ అయితే తీసుకోవటం అనమాట. కాబట్టి ఇంకా నేనైతే మలీజ్ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తాను అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దామండి. ఓకేనా? నేనైతే బొంబాయి రవ్వతో చేస్తున్నాను అనమాట. చాలామంది బియ్యం పిండితో చేస్తారు, కొంతమంది గోధుమ పిండితో కూడా చేస్తారు. కానీ నేనైతే బొంబాయి రవ్వతో అన్నమాట చేసేది. ఇంకా ఈ బొంబాయి రవ్వ అర్ధ కేజీ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను నేను. ఇంకా నీళ్ళు వేసుకొని బాగా కలిపి కొద్దిగా జోరు కలుపుకోవాలన్నమాట. ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకుంటే మనకి ఇదంతా గట్టిగా అవుతుంది అనమాట. అప్పుడు మనము రొట్టెలు కాల్చుకోవాలి. ఓకేనా? ఇలా కలుపుకొని ఇంకా ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుంటే గట్టిగా అవుతుంది అనమాట. అప్పుడు ఇదే చూడండి, నాకు టైం లేదని నేను తొందరగా అయితే చేస్తున్నా. ఇంకా ఒక అర్ధ గంట సేపు నానబెట్టుకుంటే పిండి అనేది గట్టిగా అవుతుంది అనమాట. నాకు టైం లేదని తొందరగా వేసుకొని పోతున్నాను నేను. ఇంకా ఇలా చేసుకొని చేతి మీదనే ఇలానే చేసుకొని పెనం మీద అయితే వేసుకోవాలి. వేసుకోవాలన్నమాట. ఏం దంచుతుంది అనుకుంటున్నారా? బెల్లం అయితే మెత్తగా దంచుకోవాలి. ఉండలు లేకుండా మెత్తగా దంచుకోవాలన్నమాట. నాకు తురుముకుంటే ఇంకా మెత్తగా వస్తుంది. నేనైతే తురుమట్లేదు, ఇంకా దంచుతున్న దగదగా అయిపోవాలి వాటి దంచేస్తున్నాను అనమాట. గొయ్యిల భక్షాల్లాగా ఉంటాయి, చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా దీని ఇట్లా ముక్కలు చిన్న పీస్గా కట్ చేసుకోవాలి. ఇట్లా బెల్లంలో తురుము పెట్టుకున్న బెల్లాన్ని అంతా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. అయితే వేసుకోవాలి. నేనైతే ఒక సేమే అయితే వేసుకొని బాగా కలపాలన్నమాట. ఇంకా ఈ నెయ్యి, బెల్లము, ఇంకా రొట్టెలు నీట్గా కలిసేలాగా కలపాలి. ముద్ద వచ్చేలాగా ఇట్లా ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో కదా. ముద్దలు చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇది. మనకి మలీజా అనేది చాలా హెల్దీ ఫుడ్. ఇంకా నేనైతే దేవుడికి నైవేద్యంగా ఆల్రెడీ ఫస్ట్ చేసిన ముద్దలు అయితే తీసి పెట్టుకున్నాను. 5 ముద్దలు అయితే తీసి పెట్టుకున్నాను దేవుడి కోసము. ఇంకా ఇవి మా వాళ్ళకి ఇవ్వడానికి అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. ఇది మా వాళ్ళకి ఇంటికి ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. చాలా మంచి ఫుడ్ అనమాట. ఇంకా ఈ ఫుడ్ అనేది ఈ రెసిపీ మన ముస్లిమ్స్ ఎక్కువ తయారు చేస్తారనమాట. ఇది ఇంకా మనకి కూడా హెల్త్ బాగాలేనప్పుడు ఎప్పుడైనా సరే చేసుకొని అయితే చాలా మంచి ఫుడ్ అనమాట. ఇంకా మనం కూడా దేవుడికి ప్రసాదంగా చేసి పెట్టచ్చు ఇంట్లో. బాగుంటుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది అసలుకి. ఒకసారి మీరు కూడా తప్పక ట్రై చేయండి. అసలుకి చాలా చాలా మంచి హెల్తీ ఫుడ్ కాబట్టి ఒకసారి తప్పక ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ అందరికీ.